आपने ऐसा क्यों कर दिया? जूते पहनते रहना है। मैंने सोचा भी निकाल दिया आपके तक समझ नहीं। ప్రధాని నరేంద్ర మోడీని ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. ఆయన్ను కలవాలని, మాట్లాడాలని, తాకాలని ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. అందుకోసం అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఓ అభిమాని ఆయన్ను కలవడానికి వినూత్న ప్రయత్నమే చేశాడు. నరేంద్ర మోడీ ప్రధాని అవ్వాలని, ఆయన పీఎం అయ్యాకే తాను వెళ్లి ఆయన్ను కలుస్తానని, ఇక అప్పటి వరకు చెప్పులు వేసుకోను అని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఉత్తి కాళ్లతోనే నడవడం ప్రారంభించాడు. అలా దాదాపు 14 ఏళ్ల నుంచి చెప్పులు లేకుండానే తిరుగుతున్నాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న ప్రధాని ఆ అభిమానిని కలిశారు. స్వయంగా ఆయనే షూ బహుమతిగా ఇచ్చి ఆయన కాళ్లకు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్యానాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించిన ఆయన యమునానగర్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. ప్రజలను ఉద్దేశించి అనేక విషయాల గురించి మాట్లాడారు. ఆ తర్వాత కైతాల్కు చెందిన తన అభిమానిని కలిశారు. అయితే ఆ అభిమాని మరెవరో కాదు, కశ్యప్ రాంపాల్. ఈయన ప్రధాని మోదీకి చాలా పెద్ద అభిమాని. మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచే ఆయన్ను ఆరాధిస్తున్నాడు. ఇలాంటి ఓ నేత ప్రధాని అయితే చూడాలని కలలు కన్నాడు. కేవలం కలలు కనడమే కాదండోయ్, ఖచ్చితంగా మోదీ ప్రధానమంత్రి కావాలని అనేక ప్రార్థనలు చేశాడు. ఆనాడే మోడీ ప్రధాని అయ్యే వరకు తాను చెప్పులు వేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. అంతేకాకుండా ఒకవేళ మోడీ ప్రధాని అయితే ఆయన్ను కలిశాకే తాను చెప్పులు వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా 14 ఏళ్ల నుంచి కశ్యప్ రాంపాల్ చెప్పులే వేసుకోలేదు. మోడీ ప్రధాని అయినప్పటికీ కశ్యప్ రాంపాల్కు కలిసే అవకాశం రాలేదు. దీంతో 14 ఏళ్లుగా ఉత్తి కాళ్లతోనే నడిచాడు. ఈయన గురించి తెలుసుకున్న మోడీ ఆయన్ను ప్రత్యేకంగా కలిశారు. నేరుగా మోడీయే ఈయన కోసం షూ తెప్పించారు. కశ్యప్ రాంపాల్ తన వద్దకు రాగానే ప్రేమగా మాట్లాడి చెప్పులు ధరించమని కోరారు. మోడీ చెప్పేసరికి కశ్యప్ రాంపాల్ కూడా అంగీకరించారు. ఈ క్రమంలోనే ప్రధాని మోడీయే నేరుగా ఆయనకు షూ తొడిగారు. ठीक से आ गया। ఈ సమయంలోని అక్కడున్నవారు దీన్ని వీడియో తీయగా నేరుగా ప్రధాని మోడీయే దీన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. తన కోసం ప్రతిజ్ఞ చేసిన అభిమానిని కలిశానని చాలా సంతోషంగా అనిపించిందని చెప్పారు. తనపై ఇంత ప్రేమ చూపిస్తున్న వారి అభిమానానికి తానెప్పుడు దాసుడి అని వివరించారు. అయితే తన అభిమానులు ఎవరు ఇలాంటి ప్రతిజ్ఞలు చేయొద్దని, సమాజ సేవ, దేశానికి ఉపయోగపడే మరేమైనా చేస్తే తాను మరింత సంతోషపడతానని వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మోడీ ప్రేమకు పొంగిపోతున్నారు. ఆయనే స్వయంగా చెప్పులు వేయడం చూసి మురిసిపోతున్నారు. ప్రధాని శత్రువులు కూడా ఆయన ప్రేమకు దాసులు కావాల్సిందేనంటూ వివరిస్తున్నారు. सारी उम्र ही रहे था, मोदी जी के सामने ही अपने गाँव में 14 साल हो गए। तो आज हम तुमको जूता पहना रहे हैं, लेकिन बाद में फिर कभी ऐसा करना नहीं है। नहीं। कभी नहीं। काम करना चाहिए, ऐसा क्यों कर रहे हो? अपने आप को करते रहना।
ठीक से आ गया। पता नहीं। हाँ। चलिए, तो आप जूते पहनते रहना है। मैंने सोचा भी नहीं था कि आपके दर्शन हो जाएंगे। पक्का था आपके बर्थडे। हाँ।